హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ నైషిద్ధారెడ్డి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఒక కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఆ కర్రీ ఏంటంటే పొట్లకాయ. చూడండి, నేను పొట్లకాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉడకబెట్టుకున్నాను. ఒక 2 minutes అట్లా. ఎందుకు ఉడకబెట్టుకున్నానంటే ఇది కొంచెం పొట్లకాయ అనేది డైరెక్ట్గా కట్ చేసి వండుకుంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కదా. సో ఉడకబెట్టుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అనేది పోతుంది. సో ఇలా నేను ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం, ఓకేనా. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసుకుందాం. ఆ జీలకర్ర కొంచెం నూనెలో వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఆయిల్లో ఇలా వేయించుకుంది. ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. చూడండి, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకుని ముక్కలే కాబట్టి మనకి ఎక్కువ సేపు పట్టదు కర్రీ అవ్వడానికి. తొందరలోనే త్వరగానే అయిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టి ఆయిల్లో అవి మగ్గిస్తున్నాం. పెట్టేసి ఒక 5 minutes మగ్గించుకుందాం. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్లో వేగిపోయి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం. టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ మీరు తినేంత కారం. అంటే కొందరు ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు కదా. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. కర్రీకి సరిపడా వేసేసుకోండి. మేమైతే కొంచెం మామూలుగానే తింటాము. అందుకే ఈ పొట్లకాయలు వచ్చేసి నేను 1/2 kg తీసుకున్నాను. వాటికి ఒక టీ స్పూన్ తోటి 1.5 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కర్రీ వేసుకుందాం. తర్వాత ఇందులో ఫస్ట్ కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 minutes ఉప్పు కారం అంతా కర్రీకి పట్టేలాగా ఒక 5 minutes మగ్గించుకుందాం. మూత పెట్టేస్తున్నా. 5 minutes వరకు వెయిట్ చేద్దాం. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం.
ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇందులో లాస్ట్కి కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా మంది పొట్లకాయ కూర తినరండి. పొట్లకాయని చూస్తే ఎందుకో పాముల్ని చూసినట్టు అనిపిస్తుందంట. సో అందుకని పొట్లకాయ కూర అంటే ఎవరికి నేను చాలా వరకు తింటాను, చాలా వరకు ఇష్టపడరు, కానీ నాకు చాలా ఇష్టం. నేను మా అత్తయ్య తింటాము, మా ఆయనకి ఇష్టం ఉండదు. మార్నింగ్ ఈ కర్రీ వండుతానంటే వద్దన్నారు. పాములు చూసి పొట్లకాయలను చూస్తే పాములు చూసినట్టు అనిపిస్తుంది. పెద్ద కూర మీరు తినేసాను, నాకు వేరే కర్రీ ఏమైనా ఉండబెట్టు అనేసి అన్నారు. అందుకని ఆయన కోసం మార్నింగ్ బాక్స్లోకి ఆలు టమాటా చేసి పెట్టేశాను. ఇప్పుడు అత్తయ్యకి నాకు ఈ పొట్లకాయ కర్రీ చేసుకున్నాము. కర్రీ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్. పొట్లకాయ కర్రీ మీకు నచ్చకపోతే నేను చేసిన స్టైల్లో ఒకసారి చేసుకొని తినండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తినే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో ఇదండి ఈరోజు వీడియో. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.